రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఇదే కోవకు చెందింది ముద్రగడ పద్మనాభం, జనసేన పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ భేటీ. ఇందులో అసలు ముద్రగడ ఏం మాట్లాడారు, బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనతో ఏం చర్చించారనే విషయం మీద ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి కాపు రిజర్వేషన్ పోరాట సమితి జేసీ అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం కలిశారని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం, ఏం మాట్లాడారు ఆయనతో? యాక్చువల్గా మొన్న TV9లో వచ్చిన వార్తల మీద నాకున్న పరిచయంతో పద్మనాభం గారికి, రాధా గారి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మమ్మల్ని ఎవరూ సంప్రదించకుండా వాళ్ళు ఇష్టానుసారం ట్రోల్ చేస్తున్నారు తప్ప వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు మమ్మల్ని, చాలా బాధగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. దాని మీద ఒక అడుగు ముందుకేసి ఈ విషయాన్ని కళ్యాణ్ గారికి కూడా ఇది అంతా అబద్ధం అండి, మీరు అపోహపడొద్దు అంటే ఆయన కూడా ఈ చాలామంది చాలా రకాలుగా తెలుగుదేశంతో కలిసిన తర్వాత కాపు పెద్దలు వీళ్ళంతా ఇదిగో మాకు ఇలాగైతే అలా కుదరదు, అన్ని సీట్లు ఇస్తే కుదరదు, సీఎం అవకాశం కావాలి అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. దాని మీద ఆయన స్పందించడం జరిగింది. ఒక లెటర్ రాశారు, నన్ను తిట్టిన కాపు నాయకులు కానీ ఎవరైనా విమర్శించిన అయినా సరే నా ఇల్లు ఎప్పుడు తెరిచే ఉంటుంది, మీరు రావచ్చు, నేను అలాంటివి ఏం పట్టించుకునే వ్యక్తిని కాదు అని చెప్పి ఆయన చెప్పడం. మళ్ళీ వెంటనే పద్మనాభం గారు ఒక లెటర్ రాసి నాకు ఇచ్చి కళ్యాణ్ గారికి ఇమ్మనడం, ఇది చెప్పండి ఆయనకి, చాలా సంతోషం ఈ లెటర్ రాసినందుకు, ఆయన స్పందించినందుకు అని చెప్పండి. నేను ఆయన కలిసి ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో నేను ఆయన కలవలేకపోయాను కాబట్టి గ్యాప్ మా ఇద్దరి మధ్యన వచ్చింది కాబట్టి మీరు ఆయనతో చెప్పి విషయం చెప్పి రమ్మని చెప్పి నన్ను పద్మనాభం గారు చెప్పడం. నేను మళ్ళీ కళ్యాణ్ గారితో వెళ్ళి ఒక గంటన్నర మాట్లాడిన తర్వాత ఆయన కూడా చాలా పాజిటివ్గా, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ఒక ఉద్యమ నాయకుడిగా. చాలామంది సంఘాలు పెట్టిన వ్యక్తులు, కాపు సంఘాలు అనేవి చాలా ఉన్నాయండి, మీకు తెలుసు లేదు, మున్నూరు కాపు సంఘం, తూర్పు కాపు సంఘం, లేకపోతే ఒక్కొక్కటి పేరు పెట్టి ఆ రాయల సంఘం, లేకపోతే ఇంకో సంక్షేమ ఉంటాయి. ఇలాంటి సంఘాలన్నీ మీటింగ్లు పెట్టి అబ్బాయి రాజ్యాధికారి గారు లేకపోతే మేము ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదని చెప్పి ప్రజల్ని కొంచెం కన్ఫ్యూజన్లో పెట్టారు. కాబట్టి దాన్ని మనం ఒక మంచికి చెడుకి పోరాటంలో ఒక మంచిని కలపాలి, ఈ చెడు సమాజాన్ని దూరం చేయాలంటే వైసీపీ పార్టీని మనం ఓడించాలనే ఆలోచనతో మరి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారు. అంతేగాని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారంటే కేవలం రాష్ట్రం పాడవుతుంది, అభివృద్ధి దిశగా ప్రయాణం చేయట్లేదు, అవినీతిమయం అయిపోయింది. ఎక్కడికెక్కడ ఇవాళ శాండ్ కానీ, ఇవాళ వైన్ కానీ, మరి ఎక్కడైనా ఈ మైన్ కానీ ఏది వదలకుండా, ఇసుకని కానీ ఎక్కడ కూడా మట్టిని కూడా దేన్ని వదలకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంకా గనుల శాఖ మంత్రితో సహా అందరూ కూడా పనిచేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఆపాలి. ప్రజలకి జనరవలసిన నిధుల్ని, ప్రజలకు చేయవలసిన ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ప్రజలకు ఫ్రీగా ఇవ్వకుండా దాన్ని ఏళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రజలకు ఏదో బిస్కెట్లు ఇచ్చి, నవరత్నాలనే బిస్కెట్లు ఇచ్చి సంవత్సరానికి 10,000 15,000 అకౌంట్లో వేసి కోట్లాది రూపాయలు పడగలెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ మంత్రుల గురించి మరి ఖచ్చితంగా వ్యతిరేక పోరాటం చేసే ఉద్దేశంతో మా నాయకుడు ఈ పొత్తుని పెట్టడం జరిగింది. దాన్ని చాలామంది సద్విమర్శలు చేశారు, విమర్శలు చేశారు. అంటే ఏమన్నారు, ముద్రగడ పద్మనాభం దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారు? ఎందుకంటే వైసీపీలో జాయిన్ అవుతున్నారు, ఆయన కుమారుడు ఇంకా ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు చెప్పిన ఈ పాలసీల మీద కానీ లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఆయనకి చెప్తే ఆయనేమన్నారు? ఆయన ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అండి. యాక్చువల్గా నేను చెప్పేంత పెద్దోడు కాదు ఆయనకి. సో ఆయన కూడా అర్థమవుతుంది కాబట్టి ఆయన కూడా అన్నారన్నమాట, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అని నేను చూస్తూ ఉన్నాను. ఇవాళ మెయిన్ కాపు రిజర్వేషన్ అనేది 5% ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు కూడా తీసేసిన వ్యక్తినా అండి. మాకు ఏదో 100 రకాల దీక్ష చేసినప్పుడు పోలీసులకి నాకు వాగ్వివాదం జరగవచ్చు, నేను ఆయన తిట్టి ఉండొచ్చు, అది అవన్నీ గతం కథ. ఇప్పుడు జరగబోయే భవిష్యత్తులో మంచి సమాజ స్థాపనకు మనం కలిసి ప్రయాణం చేద్దామనే ఆలోచనలో ముద్రగడ పద్మనాభం చెప్పడం కూడా జరిగింది. ఈ ముఖ్యమంత్రి చేసేటువంటి ఈ దోపిడీ విధానం ఏదైతే ఇసుకలో కానీ, లిక్కర్లో కానీ, శాండ్ కానీ, వైన్ కానీ, మైన్ కానీ ఏదైనా మాకేంటి అనే ఆలోచన ఉన్న ప్రభుత్వాన్ని సాగనంపాలనే ఆలోచనతో ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండా వైసీపీలో ఇదిగో వచ్చేస్తున్నారు, జాయిన్ అయిపోతున్నారు, కొడుకు తండ్రికి ఎంపీ, కొడుకు ఎమ్మెల్యే అని చాలా చోట్ల నేను కూడా చూసాను. నాతో కూడా ఆర్గ్యుమెంట్ చేసిన పెద్దలు చాలామంది ఉన్నారు. వాటన్నిటిని ఖండించారా ముద్రగడ పద్మనాభం? నా వితౌట్ మై పర్మిషన్ నన్ను ఎవరో సంప్రదించకుండానే అవన్నీ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని, పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ముద్రగడ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వయసులో చిన్న, రాజకీయ అనుభవంలో ముద్రగడ కన్నా కొద్దిగా తక్కువే మనం ఆలోచిస్తే. అటువంటి పవన్ కళ్యాణ్తో కలిసి నడుద్దాం అన్న మాట ఏమన్నా ఆయన అన్నారా? డెఫినెట్గా ఆయన ఏంటంటే గౌరవప్రదంగా ఒక
ఒక కమ్యూనిటీకి పోరాటం చేసి రిజర్వేషన్ కోసం పోరాట యోధుడిగా ఉన్న వ్యక్తి సడన్గా ఆలాప్ది సడన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, ఒక పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రంలో పెను మార్పులకి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ గెలుపు ఓటములు డిసైడ్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి సడన్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి సార్ మీరు రావాలని అడగడంలో కానీ కొంచెం జనం కూడా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఇద్దరు కలవాలంటే మళ్ళాంటి వాళ్ళు 100 మంది పనిచేయలేరు, నేను ఒక్కడనే కాదు. సో మీ మీడియా కూడా మాకు సహకరించాలి, ఎందుకంటే లేనిపోయిన వేయకుండా వాస్తవాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అంతా కలిస్తే మంచి సమాజం, మంచికి చెడుకి జరిగి పోరాటంలో మంచి తరపున పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం పద్నాలుగుగా సుపరిణామం కదా. సో ఈ విషయాన్ని ఆయన జారేయాలి, మళ్ళీ కొంచెం ట్రబుల్ పడతాం. అంటే తమ్ముడితో కలిసి నడుద్దామని ముద్రగడ అన్నట్లుగా కూడా సమాచారం వస్తుంది. మా తమ్ముడిని నేను ఆహ్వానిస్తున్నాను మా ఇంటికి, ఆయనకి చెప్పండి నా తరపున ఆయన తరపున నేను పోరాడతానని చెప్పండి, ఇది నా మాటగా చెప్పండి కళ్యాణ్ గారికి. నా పిల్లలు ఎవరు వచ్చి క్లారిఫై చేయట్లేదు, మీరంటే నాకు నమ్మకం ఉంది, ఆయన ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను, నా ఇల్లు తలుపులు తెరిసే ఉన్నాయి, కళ్యాణ్ గారు రాక కోసం వెయిట్ చేస్తున్నాను, ఆయన ఏం చెప్తే అది మనం ప్రజలకి మంచి జరిగేలా పోరాడదామని చెప్పడం. అంటే ముద్రగడ ఏం లెటర్ రాశారు పవన్ కళ్యాణ్కి, అందులో ఏ అంశాలు ఉన్నాయి? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో, లేకపోతే పవన్ కళ్యాణ్ రాసిన ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి లెటర్కి సంబంధించి ఆన్సర్లు మాత్రమే ఉన్నాయా? లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక శుభసూచకం ఆయన ఏం రాశారంటే, పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ దీనికి లెటర్ రాయడం నాకు చాలా సంతోషమైంది, ఈ లెటర్ రాసిన దాంట్లో నేను కూడా భాగస్తున్నాను కదా, కాబట్టి ఇది మంచి పరిణామం. ఇదివరకు గడిచిన 2-3 సార్లు మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేశాను, నాకు అపాయింట్మెంట్ అప్పుడు నేను కలవలేకపోయాం కాబట్టి గ్యాప్ వచ్చింది. సో అలాంటివన్నీ మర్చిపోదాం, ఇక నుంచి ఏదైనా జరిగితే పాతవి మర్చిపోయి కొత్తగా భవిష్యత్తులో బాగుండాలి, ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో పనిచేద్దామని చెప్పడం. అంటే పవన్ కళ్యాణ్ ముద్రగడ భేటీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా యాత్ర, కిర్లంపూడి యాత్ర అటేపు ఉన్నప్పుడు కలిసే అవకాశం ఉంటుంది, ఎప్పట్లోగా ఇది జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? టేక్ సమ్ టైం, 10 రోజులు పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, ఎందుకంటే 2 డిఫరెంట్ మార్గాల్లో వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని కలపడానికి కొంత సమయం పడుతుంది. అలాబ్ది సడన్గా ఇద్దరు భుజం మీద చేసుకెళ్ళిన ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఏలేంట్రా బాబు ఇప్పుడే దెబ్బలాడుకున్నారు, ఇప్పుడే కలిసిపోయారంటారు. సో చాలామంది ప్రయత్నం చేశారు వాళ్ళు కలపడానికి, కాపు సంఘాలు కానీ ఇతర కులస్తులు కానీ ఎస్సీ సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా సుముఖంగా ఉన్నారనే యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా కలుస్తారు. అంటే ముద్రగడికి పవన్ కళ్యాణ్ మధ్య కొంత అభిప్రాయ భేదాలు వచ్చాయి, జన సైనికులు కొంత ఆయన్ని ట్రోల్ చేశారు సోషల్ మీడియా వేదికగా, ఇటుమించు రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా ఆ ముసుగులో. వీటన్నిటి మీద ముద్రగడ ఏమైనా స్పందించారా? మరి అభిప్రాయ భేదాలు తొలగేందుకు ఎట్లా వీటిని సరిదిద్దబోతున్నారు? యాక్చువల్గా ఏంటంటే అది అభిప్రాయ భేదాలు రావడానికి కూడా వైసీపీ పార్టీ, దాంట్లో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు వెళ్ళి ఆయన్ని సహాయాన్ని అందించినప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యే తీరులో వాస్తవాలు మాట్లాడతారు. ఆయన ఏదైనా పద్మనాభం గారు జనరల్గా అబద్ధాలు ఆడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. ఆ ముక్కుసూటితనం వల్ల అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కొన్ని లెటర్ రాయడం, ఆ లెటర్ని తప్పు పట్టడం, చాలా సంఘాలు బగ్గుమంటం, ఆయన్ని చాలా వ్యతిరేకించడం, ట్రోల్ చేయడం జరిగినాయి. కాబట్టి అవన్నీ కూడా ఆయనకి అర్థమైంది, మనల్ని వాడుకుంటున్నారని అర్థమైన తర్వాత ఇది పొరపాటు, ఇది ఇలా చేయకూడదు, వాళ్ళు మనల్ని వాడుకున్నారు, పావులుగా చేశారనే విషయం ఆయన కూడా అర్థమైంది. సో దీనికి నియంత్రించాలి ఎక్కడితో అని చెప్పి ఆయన వైసీపీ పార్టీకి వెళ్ళి పరిస్థితి లేదని తెగేసి చెప్పడం జరిగింది. అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ అంతా పోలరైజ్ అవుతుంది అనుకోవచ్చా ముద్రగడ సానుకూల స్పందనతో? సార్ ఎక్కడైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కాపు సామాజిక వర్గం ఈ తాడేపల్లిలో ఒక 60,000-70,000 ఓట్లు ఉంటాయి, ఇక్కడ అందరూ కాపులే పోటీ చేస్తారు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎక్కువ శాతం అంటే ఒక 70-80% జనసేన పార్టీ చేస్తారు, ఒక 20% ఇతర పార్టీ నిలబడిన బంధుత్వాలు కానీ అవన్నీ ఉంటాయి. సో ఎవరైనా కాపులు ఉంటే కాపులు వేసేస్తారని, కమ్మరు ఉంటే కమ్మరు ఎక్కువ ఉంటే కమ్మరు నిలబడతారు, రెడ్లు ఎక్కువ ఉంటే రెడ్లు నిలబడతారు, అది స్ట్రాటజీ. అది ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు అది మానేసి మేజర్ కమ్యూనిటీ మీద తీసుకెళ్ళి ఇంకొక ఎవరినో కాపుల మీద బ్రాహ్మణులు పెట్టడం, లేకపోతే ఇంకో వేరే క్వశ్చన్ పెట్టడం చేయరు. కాబట్టి అవన్నీ పార్టీ స్ట్రాటజీ ప్రకారం ఇది ఎక్కువ శాతం. అంటే నేనేం చెప్తానంటే ఒక 80% అయితే ఆయన వచ్చిన వాళ్ళ ఆయన ప్రభావం ఎంత ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ డిసైడ్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్లో నేను మాట్లాడినంత వరకు ఆయన రావడం వల్ల మరింత బలం పెరిగే అవకాశం ఉంది. అది అంటే
ఒక వ్యక్తి రావడం వల్ల, మంచి వ్యక్తి రావడం వల్ల సమాజంలో ఒక మంచి ఇండికేషన్ వెళ్తుంది. దాంతో మంచి స్టెప్ వేసారన్నప్పుడు మరికొంతమంది ఇప్పుడు 70%లో ఉన్నాం అనుకోండి, 90% అవ్వచ్చు. అది అయితే మీరు మాట చెప్పారు ఇప్పుడు మాట్లాడుతూ, చంద్రబాబు కేంద్రం అగ్రవర్ణ పేదలకు ఇచ్చే దాంట్లో 5% కాపులు కేటాయిస్తే ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దాన్ని చెల్లదు అంటూ కొట్టివేయడం, కానీ దాని మీద అమలుకి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై ఏమన్నారు ముద్రగడ పద్మనాభం? అది బ్లెండ్ మిస్టేక్ అండి. ఎందుకంటే చాలా రోజులు పోరాటం చేసిన తర్వాత ఆయన మనోభావం, పోరాట యోధుడు కదా, ఆయనే పోరాటం చేసాడు. దానికి అందరూ సహకరించారు, కాపు యువత కాపులు అందరూ, తూర్పు కాపులు అందరూ కూడా ఏదో రకంగా ఈ 5% ఇస్తే కొంత లేని కుటుంబాలకి మంచి జరుగుతుంది. మాలాంటి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు. కొన్ని కుటుంబాల్లో చదువుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడే కాపులు కూడా ఉన్నారు. ఎక్కువ మంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు కాపుల్లో. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది తప్ప పద్మనాభం గారికో లేకపోతే నాకు లేకపోతే ఇంకొకరికో అడగడం కాదు. సమాజం కోసం ఆయన శ్రమించాడు. శ్రమ ఫలించిన టైంలో జగన్ వచ్చి నేను ఇవ్వనని చెప్పాడు. కేవలం అంటే ఎలక్షన్ స్టంట్. తర్వాత సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తానన్నాడు. గడిచిన 4 సంవత్సరాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చారో లెక్క చెప్పాలి. సో ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు కాపు సంఘాలు కాపులు గుర్తొస్తారు, ఎలక్షన్ అప్పుడు ఎస్సీ సంఘాలు ఎస్సీ కులాలు గుర్తొస్తాయి, ఎలక్షన్ అప్పుడు బీసీలు గుర్తొస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు గుర్తురారు. డబ్బు ఒకటే కనపడుద్ది రాజకీయ నాయకులకి. సో అలాంటి రాజకీయాలు జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ పావులుగా వాడుకోకుండా ఒక మంచి సమాజ నిర్మాణానికి ప్రజలు కూడా సహకరించాలని నేను కోరుతా ఉన్నాను. అయితే మొత్తమే చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్ అయితే ముద్రగడతో మాట్లాడడం, ముద్రగడ సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ముద్రగడ త్వరలోనే భేటీ కాబోతున్నారు. టీడీపీ జనసేన పొత్తుకి ఇది కలిసి వచ్చే అంశంగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేపల్లిగూడెం నుండి.